జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా చరిత్రలో మొదటిసారి మన మోడీ ప్రభుత్వం తాలిబాన్లతో చర్చలు జరుపుతుంది ఎందుకో తెలిసినా ఈ న్యూస్ చూడండి మీకే అర్థమవుతుంది ఎందుకనేది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి తాలిబాన్లతో మోడీ ప్రభుత్వం చర్చలు జరిపింది నీకేమన్నా మెంటలేమరా ఇప్పుడు ఎన్ని మాటలు కూర్చొని చర్చలు జరపలా నువ్వేంది ఫస్ట్ టైం అంటున్నావే అని చెప్పి మీరు అనుకోవచ్చు కొంచెం క్లారిటీ ఇస్తా కొంచెం ఓపిక పట్టాలి కదా ఇక్కడ మొట్టమొదటిసారి అంటే కేంద్ర మంత్రుల స్థాయిలో మోడీ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది అది విషయం ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ చర్చలు జరగడం అత్యంత ప్రాముఖ్యతనైతే సంతరించుకునేది సరే ఇక న్యూస్ విషయానికి వస్తే మన దేశంలోని పెహల్గాంలో ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులు దాడులు చేసి 26 మంది అమాయకపు హిందువులను పట్టణ పెట్టుకున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే ఈ దాడి చేయించింది ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తానే అన్న విషయంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా అయితే ఈ విషయాన్ని ఆశ్చర్యకరంగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది దేన్ని ఈ పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రవాద దాడిని దీనిని తీవ్రవాద చర్యగా అభివర్ణించింది దీంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఎందుకంటే తాలిబాన్లు అంటేనే తీవ్రవాదులు అందులోనూ కరుడుగట్టిన తీవ్రవాదులు అలాంటి తాలిబాన్లు మన దేశంలో జరిగినటువంటి తీవ్రవాద ఘటనను ఖండించినారు చూడండి ఎంత ఆశ్చర్యమో ఇది తీవ్రవాద దాడి అని చెప్పేసి నొక్కి మరీ చెప్పినారు అంటే పక్కాగా చెప్పినారన్నమాట అంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్కు వ్యతిరేకంగా మన భారతదేశానికి అనుకూలంగా స్పందించిందన్నమాట అర్థమవుతుందా దీంతో నిన్న మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ విదేశాంగ మంత్రి అయినటువంటి అమీర్ ఖాన్ ముత్తాకీకు ఫోన్ చేసి మాట్లాడినారు ఈ సందర్భంగా మొదట పెహల్గాం దాడిని ఖండించిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని జయశంకర్ గారు స్వాగతించినారన్నమాట ఇక ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్రజల గురించి ఆఫ్ఘనిస్తాన్లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేటటువంటి ప్రాజెక్టుల గురించి చర్చించారు అయితే వీళ్ళిద్దరి మధ్యన దాదాపుగా 40 నిమిషాల పాటు ఈ సంభాషణ అంతా కూడా జరిగినట్టు తెలుస్తుంది ఈ సంభాషణ మొత్తం కూడా స్నేహపూర్వకంగానే జరిగినట్టు మన జయశంకర్ గారే ట్వీట్ చేశారు ఇక్కడ మరో విషయం ఏంటంటే మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసిందని చెప్పేసి ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ మీడియా అదే విధంగా జిత్తులు మారే నక్కైనటువంటి చైనా మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కానీ ఈ ప్రచారం మొత్తం కూడా అబద్ధమని అవాస్తవమని దీంట్లో నిజం లేదని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వమే తేల్చి చెప్పేసింది అంటే ఒక పక్క ఈ పాకిస్తాన్కు ఇంకో పక్క ఏది ఈ పిల్లి మూతిగాళ్లకు డిక్కీలు పగలగొట్టారు అది అంటే ఆఫ్ఘనిస్తాన్లోని ఈ తాలిబాన్ ప్రభుత్వం భారత్తో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటుందన్నమాట మరి ఇందులో మనకు కూడా లాభం ఉండాలి కదా అవునా కదా లాభం ఉండాలనా లేదా మనకు లాభం అంటే ఈ పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ను విడగొట్టడం పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ను విడగొట్టి ప్రత్యేక దేశంగా తయారు చేయడం మనకు కావాలా అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉండాలి ప్రస్తుతం బెలూచిస్తాన్లోని పాకిస్తాన్ సైనికులను తరిమేసి ఈ బెలూచి రెబల్స్ బెలూచిస్తాన్ను స్వాధీనం చేసేసుకున్నారు అక్కడి ప్రభుత్వ కార్యాలయాలపైన ఈ బెలూచి జెండాలను ఎగరేశారు అన్ని ఆర్మీ పోస్టులను టేక్ ఓవర్ చేశారు కానీ దీనిని ఈ బెలూచి రెబల్స్ నిలబెట్టుకుంటారా అంటే అది సందేహమే ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర 6 లక్షల సైన్యం ఉండాలి పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా ఉన్నాయి పైగా ఈ టర్కీతోనూ చైనాతోనూ వీళ్ళందరితో కూడా మంచి రిలేషన్ ఉండాలి కదా అలాగే యుద్ధ ట్యాంకులు ఆర్టిలరీ గన్స్ యుద్ధ విమానాలు అటాక్ హెలికాప్టర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి మరి వీటిలన్నిటినీ తట్టుకొని ఈ బెలూచి రెబల్స్ నిలబడగలుగుతారా అంటే అది సందేహమే ఎందుకంటే ఈ బెలూచి రెబల్స్ కు ఆయుధాల కొరత అయితే తీవ్ర స్థాయిలో ఉండాలి అందుకే 4 రోజుల క్రితం ఈ బెలూచి లీడర్ ఒక వీడియోలో మాట్లాడుతా 93,000 అసాల్ట్ రైఫిల్స్ ను తమకు అందించమని చెప్పేసి భారత్ను వేడుకున్నాడు తమకు ఆయుధాలను అందిస్తే ఈ పాకిస్తాన్ సైన్యాన్ని లేకుండా చేస్తామని ఆ వీడియోలో ఆ బెలూచి నాయకుడైతే స్పష్టంగా తెలియజేశాడు అయితే ఈ బెలూచి రెబల్స్ను ఐక్యరాజ్య సమితి తీవ్రవాదులుగా గుర్తించింది ఐక్యరాజ్య సమితి స్టేట్మెంట్లు ఎట్టుంటాయో వాళ్ళ నిర్ణయాలు ఎట్టుంటాయో వాళ్ళ ఆలోచనలు ఎట్టుంటాయో మీకు తెలుసు కదా సో వీళ్ళని తీవ్రవాదులుగా గుర్తించేసింది పాకిస్తాన్ మాత్రం తీవ్రవాద దేశం కాదు ఈ ఐక్యరాజ్య సమితి దృష్టిలో పాకిస్తాన్ తీవ్రవాద దేశం కాదు
వాళ్ళైతే ఏమనరు. వాళ్ళు ఒక దిక్కున పుట్టగొడుగుల మాదిరి అన్ని తీవ్రవాద సంస్థలన్నింటినీ కూడా పెంచి పోషిస్తూ ఉంటే, తీవ్రవాదులంతా కూడా ఇంటర్లను మాదిరి పెట్టుకొని సాగుతూ ఉంటే, వాళ్ళు అడ్డబెట్టుకొని భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటే పాకిస్తాన్ మీద ఆంక్షలు మాత్రం విధించరు. పైగా ఈ IMF ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు రుణాలు కూడా ఇప్పిస్తాయి. కానీ బెలూచిస్తాన్ రెబల్స్ మాత్రం వాళ్ళు మాత్రం తీవ్రవాదులే. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఈ ఎట్లా ఉన్నాయి వ్యవస్థలు అనేటివి కూడా ఆలోచించాలి మనం. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళకు మనం ఎవరికే ఈ బెలూచి రెబల్స్కు నేరుగా ఎటువంటి సాయం కూడా చేయలేం. కానీ పరోక్షంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల ద్వారా మన రాకుమారులు, తెలుసు కదా రాకుమారులు అంటే ఎవరా, మన రాకుమారులు ఈ బెలూచిస్తాన్ రెబల్స్కు ఆయుధాలను నిధులను అందించగలుగుతారు. బెలూచి రెబల్స్కు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల ద్వారా ఆయుధాలను అందించి పాకిస్తాన్ సైన్యాన్ని లేకుండా చేయగలుగుతారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మన రాకుమారులకు సాయం చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రితో ప్రత్యేకంగా చర్చలు జరిపినట్టు కనపడుతుంది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్టుగా పాకిస్తాన్ దారిలోనే దెబ్బ కొట్టడానికి భారత్ అయితే పావులు కదుపుతుంది అనమాట. అది విషయం అర్థమైందా? కొట్టే మామూలుగా ఉండదు దెబ్బ. కథల బండా కూడా చూపించాం, అసలు సినిమా చూపించాం. సినిమా చూపించేటప్పటికి మీకు ఉంటుందిరా, మామూలుగా ఉండదు, అట్టుంటుంది. ఓకేనా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి, బాధ్యత కలిగిన భారతీయులుగా. అలాగే మన దేశ శ్రేయస్సును భవిష్యత్తును కోరుకునేటువంటి బాధ్యత కలిగిన హిందువులుగా. ఓకేనా? అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాటికే మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మన ఛానల్ను జాతీయవాదులందరికీ పరిచయం చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.